ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక పక్కన కళ్యాణ్, ఇంకొక పక్కన తనుజ విన్నర్ రేస్‌లో నువ్వా? నేనా? అన్నట్టుగా దూసుకెళ్ళిపోతూ ఉండేవారు. అసలు నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ క్రేజీ అనే చెప్పుకోవాలి. ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ అన్నమాట. అయితే ఇక ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నర్ అవుతారు? ఆఖరి నిమిషం వరకు చాలా సస్పెన్స్‌గా ఉంది. ఓటింగ్ ప్రకారం చూస్తే కళ్యాణ్ ఉన్నాడు. కానీ మిస్డ్ కాల్స్ పరంగా చూసుకుంటే తనుజ ఉంది. ఇలా చాలా అంటే చాలా వేవరింగ్‌గా ఉంది. కాకపోతే బయట యుద్ధాలు జరిగిపోయాయి గానీ వీళ్ళకి సంబంధించి లోపల మాత్రం అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో మాత్రం వీళ్ళిద్దరు ఎంత క్యూట్‌గా ఉండేవాళ్ళంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. కానీ ఒక్క విషయం చెప్తా. కరెక్టే. తనూజ, కళ్యాణ్ క్లోజే. కానీ బయట ప్రపంచానికి కళ్యాణ్ తనూజ కోసం కావాలని ఇట్లాగా ఒక క్యూట్ బాండింగ్ పెట్టుకున్నాడని చాలామందన్నారు గానీ, తనూజ మాత్రం చాలా జెన్యూన్‌గానే కళ్యాణ్ విషయంలో తన ఒక ఇష్టాన్ని, తన ఒక రియల్ ఎమోషన్‌ని చూపించింది. అంతే కాకుండా కళ్యాణ్ చేసిన మంచి కోసం వాళ్ళ మదర్‌కి తన చేతులతో తానే ఒక మంచి శారీని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇన్ని 9 సీజన్స్‌లో ఎవ్వరికీ ఇటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వస్తేనే వాళ్ళకివ్వలేదు. ఇక ఇంక వేరే వాళ్ళకేమి ఇవ్వాలని ఏం లేదు కదా! అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఫ్యూ డేస్ ఒక 3-4 డేస్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఓకే. 'బిగ్ బాస్' హౌస్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత తనుజ వాళ్ళ ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. ఓకే. ఆహ్, క్రిస్మస్ అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌కి రిటర్న్ వచ్చింది. కారణం ఏంటంటే 'స్టార్ మా పరివార్' ఉంది. అలాగే డిసెంబర్ 31కి సంబంధించి ఉంది. సంక్రాంతి ఉంది. ఇలాంటి ఎన్నో ఈవెంట్స్‌కి తను ఖచ్చితంగా రన్నర్‌గా రావాలనమాట. అంతే కాకుండా 'బిగ్ బాస్' కాదు గానీ 'స్టార్ మా' వాళ్ళు ఒక సూపర్ డూపర్ సర్ప్రైజ్ అయితే తన కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనూజ పర్సనల్‌గా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. వెళ్ళింది అని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే కళ్యాణ్ వాళ్ళ తల్లిదండ్రులు తనూజ కోసం ఒక స్పెషల్ పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నారట. ఎందుకనంటే తను కళ్యాణ్ మీద చూపించిన కేరింగ్ కానీ, అలాగే కళ్యాణ్ తన మీద చూపించిన కేర్ కానీ, 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కళ్యాణ్ ఒకటే మాట చెప్పాడంట. నేను ఇంతలాగా గేమ్ బాగా ఆడి, ఇంటెలిజెంట్‌గా ఉంటూ స్ట్రాటజీస్ వేశాను అంటే దానికి ప్రధానమైన కారణం తనుజ. నువ్వు ఏదైనా అను, ఎంతైనా చెప్పండి. ఇది మాత్రం రియల్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా తనకి ఇన్పుట్స్ ఇచ్చినప్పటికీ కూడా తనూజ తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పిన విధానం కానీ, తనకు సంబంధించి చేసిన ప్రతి ఒక్క విషయం కూడా అంటే చివరి గేమ్స్‌లో ఈవెన్ కళ్యాణ్ అయినా ఇమాన్యుయల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండేవాడు గానీ, తనూజ మాత్రం ఎవరైనా కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తానని చెప్పేసి ఖరాఖండిగా చెప్పింది. అంతే కాకుండా ఇక తను సెకండ్ ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఎవ్వరికీ తను ఆన్సర్ చెప్పలా. ఒక్క కళ్యాణ్ దగ్గరికి మాత్రం వెళ్లి ఆన్సర్ చెప్పింది. అయితే ఈ క్రమంలో ఆహ్, కళ్యాణ్ కూడా అంటే తెలియకుండానే వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఇంక ఏడ్చేయటం, ఎమోషనల్ అయిపోవడం, మనం కలుస్తాం కదరా! అనటము. ఇక తనుజకు సంబంధించిన కళ్యాణ్ అంటే కళ్యాణ్ పేరెంట్స్ కూడా తనుజ కోసం చాలా మంచి సర్ప్రైజ్ ఒకటి క్రియేట్ చేశారంట. మంచి కేక్ కటింగ్ అండ్ వాళ్ళ మదర్ చేత్తో ఆవిడే వంట చేసి పెట్టే ప్లాన్ చేయడంతో పాటుగా తనకిష్టమైనవన్నీ అంటే తనుజ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు రకరకాల విషయాలన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది కదా! అంటే ఆహ్, నాకది ఇష్టం, నాకు కుక్కపిల్లలు ఇష్టం, నాకు పెట్స్ ఇష్టం, నాకు కాటన్ శారీస్ ఇష్టం. ఇలా రకరకాల విషయాలన్నీ చెప్తుంది కదా! సో, అవన్నీ కూడా తన కోసం ప్లాన్ చేసి అవన్నీ సర్ప్రైజ్‌గానే ఉంచుతూనే వీళ్ళిద్దరు కలిసి లైవ్ చేయడమే కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతా అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్, ఫాదర్, బ్రదర్‌తో పాటు కళ్యాణ్ అండ్ వాళ్ళ మధ్య తనుజ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారన్న విషయం అయితే తెలుస్తుంది. ఈవెన్ కొంచెం డెమాన్ అండ్ ప్రియా, శ్రీజ వాళ్ళు కూడా కలుస్తారేమో మరి నాకైతే తెలీదు. సో, ఇంతవరకు ఉన్న అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. అయితే అయితే కళ్యాణ్ వాళ్ళ ఫాదరు అన్నారంట. "అమ్మా మా అబ్బాయికి మేము ఫ్యాన్ మీట్ పెట్టాము. కానీ మా అబ్బాయి తర్వాత నీకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని, వేరే వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు గూడా తనూజ ఫ్యాన్స్ అని ఉన్నారనమాట.
సో, తనూజ, కళ్యాణ్‌కి సంబంధించి ఒక ఫ్యాన్ మీట్ పెడదామని అనుకుంటున్నారట. అది కూడా కళ్యాణ్ వాళ్ళ ఇంటి దగ్గరే. అయితే ఒకవేళ గనుక ఇలా గనుక జరిగింది అంటే మాత్రం ఇది 'బిగ్ బాస్' చరిత్రలో నెక్స్ట్ లెవెల్. సీజన్ 7లో అమర్ వాళ్ళ మీద దాడి జరిగింది గుర్తుందా? అది యాక్చువల్లీ ఇటువంటి ఎన్నో సీజన్స్ జరిగాయి. 'బిగ్ బాస్' హౌస్ మేట్స్ బయటకొచ్చారు. హ్యాపీగా ఇంటికెళ్లారు. కానీ ఆ రోజు పాపం అమర్‌దీప్ వాళ్ళకి అదొక కాలరాత్రి. అవునా? కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అందరూ కూడా వీళ్ళేం కలిసుండరు, ఏమి అది ఉండరు, ఇది ఉండరు అనుకునే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్‌లో ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కలిసి, మీ ఇద్దరు కలిసి ఫ్యాన్ మీట్ చేయాలని జెప్పేసి చెప్పారట. దానికి యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేబీ స్టాంపేడ్ అవుతుందా? ఫ్యాన్స్ అందరూ ఎక్కువ రావటం వల్ల ఏదైనా తొక్కిసలాట అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక విన్నర్, ఒక రన్నర్ కలవటం అంటే అది మామూలు విషయం కాదు. అస్సలు కానే కాదు. సో, ఇవన్నీ గూడా ప్లాన్ జేస్తున్నారు. సాధారణంగా 'బిగ్ బాస్' నుంచి బయటకు రాంగానే ఒక 4, 5 మీడియా, ప్రెస్ ఇంటర్వ్యూలుంటాయి. లేదంటే ఒక ఫ్యాన్ మీట్ ఉంటుంది. ఒక కేక్ కటింగ్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదోకటుంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇప్పుడు విన్నర్, రన్నర్ కలిసి ఒక ఫ్యాన్ మీట్ లాగా పెట్టబోతున్నారు. అది కూడా విన్నర్ ప్లేస్‌లో అన్నమాట. అయితే ఆ విన్నర్ ప్లేస్‌కి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు ఫ్రెండ్స్. అది హైదరాబాద్‌లో పెడితే బావుంటుందని జెప్పేసి తనుజ కూడా అనుకుంటోంది. ఈవెన్ తనుజ వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా హైదరాబాద్ ఇప్పుడు రాబోతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి కూడా కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా! అండ్ చాలామంది కళ్యాణ్‌ని ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళ నాన్నగారిని కూడా అంతే గౌరవంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన చేసిన విధానాలు కానీ చాలా గొప్పగా అనిపించాయి. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా ఎంతో ప్యూర్ హార్టెడ్ అనమాట. అయితే ఇక తనూజ ఈ రకంగా అయితే ప్లాన్ చేసింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 'స్టార్ మా పరివార్‌కి' సంబంధించిన కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే డిసెంబర్ 31 ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి కదా! సో, దానికి సంబంధించి అన్నమాట. అంతే కాకుండా ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే 'అగ్ని పరీక్షకి' కూడా తనూజ వస్తుందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మన 'బిందు మాధవ్' కన్ఫర్మ్ 'అగ్ని పరీక్ష 2కి'. ఈవెన్ 'నవదీప్' కూడా కన్ఫర్మ్. ఎందుకంటే 'నవదీప్' వల్లే చాలా మంది కంటెస్టెంట్స్ వీళ్ళు పనికి రారురా అనుకున్న వాళ్ళు ఎదిగిపోయారు. అయితే 'అభిజిత్' మాత్రం ఈసారి వస్తాడా రాడా డౌట్. సో, 'అభిజిత్' ప్లేస్‌లో పెడితే 'శివాజీ' గారినైనా పెడతారు. లేకపోతే 'తనూజనైనా' పెడదామని చెప్పేసేసి. సో, ఒకవేళ గనుక 'తనూజ' వచ్చినా కూడా కంప్లీట్ 25 డేస్ అయితే ఉండదు. జస్ట్ ఒక 1, 2 ఎపిసోడ్స్‌కనమాట. అంటే రన్నర్ అంటే అది మామూలు విషయం కాదు కదా! ఈక్వల్ టు విన్నర్ గదా! సో, అదనమాట. అండ్ ఈవెన్ 'అగ్ని పరీక్ష' నుంచి కళ్యాణ్ గాని, డెమోన్ కానీ, దివ్య కానీ ఎవరో ఒకళ్ళు మోస్ట్‌లీ డెమోన్ అండ్ కళ్యాణ్ మధ్యనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు గెస్ట్ అపియరెన్స్ వస్తారనమాట. మరి అంటే వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ చేసుకొని అట్లానా, ఇట్లానా అనే విషయం తెలీదు కానీ, మనమైతే రాబోయే కాలంలో తనూజని, కళ్యాణ్‌ని చాలా సార్లు చూడబోతున్నాం. వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న కవర్ సాంగ్ ఏసినా కూడా బావుంటదేమో అని నాకనిపించింది ఫ్రెండ్స్. మరి మీకనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.